వినిపిస్తుందండి అందరికి? వినపడుతుందండి. ఓకే రైట్. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఈ 23వ అధ్యాయము మనం మొదట్లో చూసినట్టయితే అంతటా వారు లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయేది అని చూస్తాము. అంతటా వారు లేచి పిలాతు నొద్దకు వారిని ఆయన తీసుకొని పోయారు. ఎవరు వీళ్ళని మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించారని చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా పిలాతుకు అప్పగించడానికి వీళ్ళందరూ ఒక మాట మాట్లాడుకొని ఐక్యతతో ఒక విషయంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు ఎక్కడ తీసుకొని అంతటా వారు లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయేది. వాళ్ళు ఎవరంటే మనం చూసినట్లుగా ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి చదువు వీళ్ళందరూ కలుసుకొని అంతట వారు అంటే ఎవరంటే వీళ్ళందరూ మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో చదివిన వీళ్ళందరూ కలిసి లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకొచ్చారు. తర్వాత వీటి మీద ఏమి నేరారోపణ చేస్తున్నారు అంటే ఇది 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే పిలాతు హేరోదు ముందు యేసుక్రీస్తుని విచారణ చేస్తున్నారు. లేకపోతే యేసుక్రీస్తుని ముందు పెట్టి వాళ్ళిద్దరి ముందు న్యాయ తీర్పు కొరకు లేకపోతే యేసయ్యను దోషిగా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తు మీద వీళ్ళు ఒక నేరం మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేరం ఏంటంటే మా జనులను తిరగబడ ప్రేరేపించు కైసరుకు పన్నివద్దని తానే క్రీస్తుని చెప్తున్నాడు అని అంటున్నారు. చూడండి, ఏ జనులు? మా జనులు. చూడండి, చాలాసార్లు మా కుటుంబము లేకపోతే మా వాళ్ళు లేకపోతే వీళ్ళు వాళ్ళు అని మనం డివిజన్ చేస్తాం కదా. ఈ డివిజన్ ఏమవుతుందంటే అల్లరికి సూచనగా లేకపోతే అల్లరి రేపటానికి అది ఆస్కారంగా ఉంది. మా జనులుంట మా జనులు తిరగబడ ప్రేరేపించు కైసరుకు పన్నివద్దని చెప్తున్నాడని చెప్పి ఒక నేరారోపణ ఆయన మీద చేస్తున్నారు. వీళ్ళు మహాజనులు ఎవరు? యేసయ్య దగ్గరకు ఆయన తల్లి అని సహోదరులు వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీ తల్లి నీ సహోదరులు వచ్చారని చెప్తే ఎవడు నా తల్లి లేకపోతే ఎవడు నా సహోదరి, నా మాటలు విని లేకపోతే వాటి ప్రకారం చేస్తారు, వాటిని అనుసరించి నడుచుకుంటారో వాళ్లే కదా, మీరందరూ నా తల్లి కాదా, నా సహోదరులు కాదా అని చెప్పి మాట్లాడారు. కానీ ఈ ప్రజలు ఏమంటున్నారు? మహాజనులు అంటే వీళ్ళ మతంలో ఉన్నవారు లేకపోతే వీళ్ళ యొక్క పరిమాణం వీళ్ళ యొక్క దాంట్లో ఉన్న వారిని ఈయన తిరగబాటు చేసేటట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి యేసయ్య మీద నేరారోపణ. తర్వాత ఏమంటున్నారంటే వాళ్ళు కైసరునకు పన్ను ఇవ్వకూడదు, నేనే క్రీస్తుని అని చెప్తున్నాడు అని అన్నారు. యాక్చువల్గా వారు కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఒక రోకు తీసుకురండి లేదా ఒక నాణ్యం తీసుకురండి, దాని మీద పై రాత రూపము ఎవరిది అని అడిగితే అది కైసరు వద్యం. అయితే కైసరువి దేవునికి చెల్లించండి అన్నారు. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు మీద నేరారోపణ చేయడానికి ఆ విధంగా అడిగారు. కానీ యేసయ్య ఆత్మీయమైనటువంటి జవాబు వాళ్ళకి దయచేశారు. కైసరువి దేవునికి. మనం చూస్తే మన పై రాత రూపము ఎవరిదంటే దేవుడిది. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. కాబట్టి మన పై రూపము రాత ఎవరిదంటే దేవుడిది. ఇప్పుడు నాణ్యాల మీద మనం చూస్తాం కదా, ఇందిరాగాంధీ బొమ్మ లేదా రాజీవ్ గాంధీ బొమ్మ ఇట్లాంటి గాంధీ తాత బొమ్మ ఇలా వాళ్ళ యొక్క బొమ్మలు మనం చూస్తాం. అందుకని అక్కడ కైసరు బొమ్మ ఉంది. అయితే తీసుకొచ్చి చూపించినప్పుడు కైసరువి దేవునికి చెల్లించండి అని చెప్పారు. దాన్ని కూడా వీళ్ళు అసలు యాక్చువల్ గా వాళ్ళు తలంచినట్లయితే చూసినట్లయితే వాళ్ళు ధ్యానించి లోతుగా వెళితే వాళ్ళకి వాళ్ళ యొక్క పై రూపము రాత ఎవరిదనేది వాళ్ళకి అర్థమయ్యేది. కానీ వాళ్ళు అది చూడలేదు. కానీ కైసరికి మేము కొన్ని ఇవ్వకూడదంటే ఒక తప్పు పట్టుకుందాం, ఇవ్వమంటే ఇంకో తప్పు పట్టుకుందాం అని చెప్పి ఆయన మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ యేసయ్య మీరు ఇవ్వద్దని చెప్పలేదు, ఇవ్వమని చెప్పలేదు. కానీ కైసరివి దేవునికి చెల్లించండి, కైసరుకు పన్ను చెల్లించండి, మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి
మీ రాత పై రూపము దేవుడిది అని చెప్పి యేసయ్య చాలా తేటగా స్పష్టంగా వారితో మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దాన్ని అర్థం చేసుకోక ఏం చెప్తున్నారు, ఇది క్రీస్తు అంటున్నాడు, రాజు గారికి ఆయనే రాదని చెప్తున్నాడు, కైసరికి పన్ను ఇవ్వద్దని చెప్పి చెప్తున్నాడని చెప్పి వాళ్ళు కొంతమందిని ప్రోగు చేసి, లేకపోతే వాళ్ళు పిలాతు దగ్గర తీసుకొచ్చారు ఈ నేరం మోపాలని. అప్పుడు పిలాతు ఏం చెప్పాడంటే, నీవు రాజువా అని అన్నాడు. నీవు రాజువా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని ఆయనతో చెప్పాను. వేరొక భాగంలో మనం చూసినట్లయితే నీకు రాజు అని పిలాతు యేసయ్యని అడిగితే నేను రాజునే, కానీ నా రాజ్యము సత్య సంబంధమైన రాజ్యము అని చెప్పారు. నా రాజ్యము సత్య సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు, కానీ నా రాజ్యము సత్య సంబంధమైనది అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడారు. అయితే ఇక్కడ పిలాతుకి చూస్తే, ఈ పిలాతుకి ఆయన మీద ఏమి కూడా కనపడలేదు, ఏ నేరం కూడా ఆయనకు యేసుక్రీస్తు మీద ఏ నేరం కూడా ఆయనకు పిలాతుకు కనపడలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గలిలయ దేశం వరకు ఎంతవరకు యోదయ దేశం అంతటా ఉపదేశించుతూ ప్రజలను రేపుచుతున్నాడని, ప్రజలను రేపుతున్నాడు. గలిలయ నుంచి ఇదంతా కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు. మన మతానికి, మన బోధకి, లేకపోతే మన సిద్ధాంతాలకి అంతా కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఆయన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు పిలాతు ఏం చెప్పారంటే, ఈయన మీద నాకు ఎలాంటిది కూడా కనపట్లేదంటే, లేదు ఆయన గలిలయ నుంచి ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు ఈ పిలాతు గారు ఏమన్నారంటే, ఆ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని వారిని అడిగారు. ఈ మనుషుడు గలిలయుడా? అయితే ఇది హేరోదు అధికారంలో ఉంది. యాక్చువల్లీ ఈ పిలాతు రోమా గవర్నర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, అయితే హేరోదు దగ్గరికి పంపించాడు. ఈ హేరోదు ఏం చేశాడంటే, ఈ పండగ దినం కదా, ఈ పండగ కోసము ఒకవేళ ఆయన యెరూషలేముకి వచ్చి ఉండొచ్చు. యెరూషలేముకి వచ్చి ఈ పండుగలు అల్లర్లు కానీ, లేకపోతే శాంతి భద్రతలు కాపాడటానికి కానీ, లేకపోతే ఏవి జరగకుండా తన ఆధీనంలో మంచిగా జరగటానికి, బహుశా చూసుకోవడానికి హేరోదు గారు వచ్చి ఉంటారు. అయితే ఈ హేరోదు గారి దగ్గరికి ఏం చేస్తాడు ఈ పిలాతు, అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి యేసుక్రీస్తుని హేరోదు దగ్గరికి పంపించాడు. అయితే హేరోదు గారికి యేసుక్రీస్తుని చూడాలని చాలా ఆశ ఉంది ఎప్పటి నుంచో. యేసుక్రీస్తు చేసే మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా వింటున్నాడు. ఆయన చూడాలనుకుంటున్నాడు కానీ చూడలేకపోయాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోతే ఆయన దగ్గరగా చూసే అవకాశం ఆయన దొరికినప్పుడు చాలా సంతోషించాడు. చాలా సంతోషించి ఒక సూచక్రియ ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడిగినప్పటికి కూడా యేసయ్య హేరోదుకి ఎలాంటి జవాబుని ఇవ్వలేదు. ఆయన ప్రశ్నలు అడిగినా కూడా ఆయనకి ఏం కూడా ఉత్తరము ఇవ్వలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన మీద తీక్షణంగా నేరము మోపిరి. ఇంకా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయన మీద చెప్తూనే ఉన్నారు. కానీ హేరోదు ఏం చేశారంటే, మళ్ళా తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు దగ్గరకు మరలా పంపించాడు. చూడండి, యేసై గురించి విన్నాడు, యేసై చూసినప్పుడు మిగిలి సంతోషించాడు. కానీ ఈ ప్రజలు ఏం చెప్తున్నారో అదే వింటున్నాడు. కానీ క్రీస్తు వైపు మాట్లాడటానికి ఇంక ధైర్యం చాలట్లేదని ఒక విధంగా మనం చెప్పొచ్చు. ఏం చేశాడు తర్వాత, వాళ్ళతో కలిసి ఎవరైతే ఆయన నిందిస్తున్నారో, ఎవరైతే ఆయన్ను శ్రమ పాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళతో కలిసి ఈయన కూడా తీక్షణముగా ఆయన్ని ఏం చేస్తున్నాడంటే అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొలగించి మళ్ళా పిలాతు దగ్గరకు పంపించాడు. అయితే ఈ పిలాతు ఏం చేశాడు, అంతకు ముందు హేరోదునకు పిలాతు వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు బాగా శత్రువులండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. బద్ధ శత్రువులు ఏమయ్యారంటే చేతులు కలిపేశారు. ఇద్దరు చేతులు కలిపి ఒకటైపోయారు. చూడండి, యాక్చువల్ గా ఈయనకి హేరోదుకి యేసుక్రీస్తు గురించి చూస్తున్నప్పుడు ఆయన ఎప్పటి నుంచో చూడాలి, ఆయన గొప్ప కార్యాలు వింటున్నాడు, అవన్నీ కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ రియాలిటీ వచ్చినప్పుడు వేరే మూకతో జాయిన్ అయ్యి మళ్ళీ ఆయన్ని అవమానించేవాడిగా, అపహసించేవాడిగా ఉన్నాడు కదండి. ఆయన అవమానం చేస్తున్నాడు, అపహసిస్తున్నాడు. కానీ ఆ గ్రూప్ లో నేను జాయిన్ అవ్వకూడదు,
నేను ఆయనలో నాకు ఇప్పుడు పిలాతు కూడా చెప్తున్నాడు, ఆయనలో నాకు ఏ దోషమో కనపడలేదు. మళ్ళీ ఏ రోజు కూడా ఏం చేశాడు, ఆయనలో ఏం కనుగొనలేక మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. కానీ పంపించే ముందు ఏం చేశాడు, ఆయన ప్రశస్త వస్త్రమును తొలగించి ఆయన అవమానపరిచి ఆ సైనికులతో పాటు ఇతను కూడా జాయిన్ అయ్యాడు. చూడండి, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తన అధికారాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో మనము చూస్తున్నాము. అంటే అధికారం లేని వారితో కలిశాడు కానీ తన అధికారాన్ని ఉపయోగించుకోవడానికి లేదా అధికారం చూపించడానికి ఆయన ఇష్టపడలేదు. ఏసైని చూడడానికి ఇష్టపడ్డాడు, ఏసై గురించి విన్నాడు. కానీ ఇప్పుడు జక్కయ్య కూడా మనం చూస్తే యేసుక్రీస్తు గురించి చాలా ఆశతో ఉన్నాడు. ఏసు ఎవరో అని చెప్పి చూడగోరాడు. కానీ చూడగోరిన తర్వాత ఏమైంది, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఏసైను వెంబడించాడు. కానీ ఈ వ్యక్తి చూసి సంతోషించాడు, కానీ మార్చుకోవాల్సిన వాటిని మార్చుకోవడానికి ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఒకవేళ మనము ఏ విధంగా ఉన్నాము, ఆయన్ని చూడాలి లేకపోతే ఆయన విషయాలు తెలుసుకొని దాని యందు మనము లోతుగా వెళ్ళి ధ్యానించి యేసుక్రీస్తు యొక్క మర్మాలను మనం తెలుసుకున్నప్పుడు, లేకపోతే యేసుక్రీస్తుని సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకున్నట్లయితే మంచిది. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి. ఆయన దాటిపోయిన తర్వాత మనము ఆయన కొరకు ఎంత ప్రలాపించినా ఉపయోగం ఉండదు. ఇక్కడ చూడండి, ఏ రోజుకి ఏసై చాలా దగ్గరగా ఉన్నాడు, ఏసైని చూడాలని అనుకున్నాడు. కానీ పాత శత్రువు ఇప్పుడు మిత్రువు అయినందుకు ఆయన సంతోషిస్తున్నాడు. కానీ ఏసై విషయంలో న్యాయం చేయడానికి ఆయనకి ఏమాత్రం కూడా మనసు లేనే లేదు. తర్వాత పిలాతు దగ్గర తీసుకొస్తే పిలాతు గారు కూడా ఏం చేశారు, ఈయనకి శిక్ష పడకుండా చూడాలని అనుకున్నాడు. కానీ మరీ ఎక్కువగా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, బాగా అల్లరి వాళ్ళు బాగా ఏకాగ్రీవంగా కేకలు వేస్తున్నారు, మీరు యేసయ్యని విడుదల చేయకూడదు, లేకపోతే చిన్న శిక్ష వేసేసి నేను పంపిస్తానంటే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏ రోజుకి ఇక్కడ పిలాతు ఏం చెప్తున్నాడంటే, ఏ రోజుకి ఇతని విషయంలో ఏది కూడా నేరం కనపడలేదు, నాకు కూడా ఏం కనపడలేదు, కాబట్టి ఇతను నేను విడుదల చేస్తానని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మరణంకు తగిన హేతు అతని హేరోన్ గారు చెప్తున్నారు, ఇతనికి మరణంకు తగిన హేతు ఏది కూడా నాకు కనపడలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తానని చెప్తుంటే వారు ఏమంటున్నారంటే, వద్దు ఆయన్ని విడుదల చేయవద్దని చెప్పి ఒకే ముక్త కంఠంతో ఏకస్వరముతో ఒకే కేకలో వేస్తున్నారు. ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, వీడు కేకలు వేస్తే ఏం చెప్తున్నారంటే, మాకు బర్బా కావాలి కానీ యేసయ్య అంటే యాక్చువల్గా వీళ్ళకి పండగ దినాల్లో ఎవరినైనా ఒకళ్ళు విడుదల చేయటం ఉంటుంది. మీరు అది మార్కు సువార్తలో చదివితే దాన్ని మనం చూస్తాము. అయితే పండగ దినాల్లో ఒకరిని ఎవరైనా విడుదల చేస్తారు కదా, అయితే నేను దాన్ని బట్టి అయినా యేసయ్యని విడుదల చేస్తానని చెప్పినట్టు వద్దు మాకు బర్బా కావాలి కానీ ఆ యేసుక్రీస్తు వద్దని చెప్తున్నారు. ఈ బర్బా యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఆయన వీధుల్లో అలర్ట్ చేసేవాడు, తర్వాత పెద్దల మాట కూడా వినేవాడు కాదు. ఈ పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము జరిగించినటువంటి ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము ఆ చర్చాల్లో వేశాడు. ఎవరినంటే ఈ బర్బాని. కాబట్టి అల్లరి చేసేవాడే కావాలి కానీ శాంతి సమాధానం బోధించేవాడు మాకు వద్దు, లేకపోతే ఆ నీతి మార్గాన్ని చూపించే ఆయన మాకు వద్దు, ఆ అనీతి మార్గంలో మమ్మల్ని నడిపించేవాడే కావాలి, ఆ బర్బానే మాకు కావాలి. అంటే యేసయ్య కంపారిజన్ చేస్తే యేసయ్య బర్బా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. కానీ ఈ బర్బా కావాలన్నారు కానీ యేసయ్య వద్దు, యేసయ్య మాత్రం మాకు వద్దు, యేసుక్రీస్తు వద్దని చెప్తున్నారు. కాబట్టి మనం చూసినట్లయితే దేన్ని మనం ఎన్నుకునే వారిగా ఉన్నాం. 2 దారులు మనకున్నాయి. చెడుది ఎన్నుకుంటామా, మంచిది ఎన్నుకుంటామా? మంచిది ఎన్నుకుంటే అది దేవుని రాజ్యానికి చేస్తుంది, చెడు మార్గం మనం ఎన్నుకున్నట్లయితే నరకానికి వెళ్తాము. అయితే ఈ ప్రజలు ఏకకంఠముతో ఒకే స్వరముతో చాలా తేటగా స్పష్టంగా చెప్తారు, మాకు బర్బా వద్దు, మాకు యేసయ్య క్షమించండి బర్బా కావాలి, యేసయ్య వద్దు, బర్బానే కావాలి కానీ యేసయ్య మాకొద్దు. ఆయన వీధుల్లో అలర్ట్ చేసేవాడు, లేకపోతే లోబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా పర్వాలేదు, మాకు ఈ పండుగ సమయంలో బర్బాని విడుదల చేయమంటున్నారు. ఒకవేళ ఈ ప్రజలు మనం చూసినట్లయితే
ఈ ప్రజల గురించి లేకపోతే పిలాతు గురించి మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో అలాగైతే అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజు అని మీరు చెప్పుతున్న వారిని నేనేమి చేయదును అని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసారు. అందుకు పిలాతు ఎందుకు ఇతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయడని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టకు మనస్సు గలవాడై వారికి బర్బాను విడుదల చేశాను అని చూస్తున్నాము. పిలాతు జనులను సంతోష పెట్టడానికి, అంటే ఎవరైతే అలర్ట్ చేస్తున్నారో వాళ్ళని శాంతింప చేయడానికి ఏం చేశాడంటే బర్బాను విడుదల చేసి యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, జనుల్ని సంతోష పెట్టడానికి, న్యాయాన్ని సంతోష పెట్టడానికి కాదు, నీతిని సంతోష పెట్టడానికి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి జనులను సంతోష పెట్టడానికి ఏం చేస్తున్నాడు? యేసయ్యను సిలువకు అప్పగించాడు, అనే విడుదల చేస్తున్నాడు. చూడండి, మనం సౌలు గారి గురించి చూసినట్లయితే ఆ శక్తమైన దానిలో నుండి మీరేమి కూడా తీసుకురావద్దు, ఆ శక్తమైన దాంట్లో నుంచి మీరేమి తీసుకురావద్దు. అది వాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఏమీ కూడా తీసుకురావద్దు ఆ శక్తమైన దాంట్లో నుంచి అని చెప్పినప్పుడు జనులు భయపడి సౌలు ఏం చేశాడంటే అక్కడి నుంచి కొన్ని తీసుకొని వచ్చాడు. అసలు సౌలు గారు భయపడాల్సింది దేవునికి కదా, జనులకు మాత్రం కాదు. కానీ ఆ జనులకు భయపడి సౌలు గారు అక్కడి నుంచి ఏం చెప్పారంటే ఇది యెహోవాకు బలి ఇవ్వచ్చు లేదా అది చేయొచ్చు అని ప్రోగిన వాటిని తీసుకొచ్చి పెట్టాడు. చూడండి, భయపడాల్సింది దేవునికి కానీ మనుషులకు కాదు. ఇక్కడ పిలాతు అసలు యాక్చువల్ గా పిలాతు ఆ న్యాయం ఏం చేయాలని చెప్పి ఆయన జనులు అసలు అడగాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా జడ్జి న్యాయాధిపతి నేనేం చేయాలి చెప్పండి అని జనుల్ని ప్రశ్నిస్తాడా, జనులను అడుగుతాడా? అడగనే అడగడు. కానీ ఇక్కడ పిలాతు ఏం చేస్తున్నాడంటే ప్రజలను అడుగుతున్నాడు, నేనేం చేయాలో చెప్పండి అని. పాపం పిలాతుకి ఏం చేయాలో పిలాతుకి తెలియదు, పిలాతుకి ఏం చేయాలో కూడా తెలియక ప్రజల దగ్గర నుంచి అడుగుతున్నాడు. మీరు యోహాను సువార్తలో చదివినట్లయితే నా రాజ్యం సత్య సంబంధం అంటే సత్యం ఏంటో చెప్పమని యేసుక్రీస్తుని అడిగాడు. సత్యం అంటే ఏంటి అని చెప్పి న్యాయ తీర్పు తీరుస్తున్నటువంటి వ్యక్తికి సత్యమేదో అసత్యమేదో తెలియనటువంటి స్థితిలో న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. అందుకనే ఇతను ప్రజలను సంతోష పెట్టేవాడిగా ఉన్నాడు. లేకపోతే జనులకు దడిసి జనులకు భయపడి ఏం చేస్తాడంటే యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నాడు. చూడండి, మనం భయపడాల్సింది దడవలసింది జనులకు కాదు, కానీ యేసయ్యకు మనము భయపడాలి, లేకపోతే దేవునికి మనము భయపడాలి. జనులకు భయపడినట్లయితే ఏం ప్రయోజనం? ఎక్కడికి వెళ్తాం మనం? మన స్థితి ఏంటి? లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు మనం భయపడుతున్నామా, లేదా దేనికి మనం భయపడుతున్నాము? దేవునికి ఇప్పుడు ఈ పిలాతు ఒకవేళ విడుదల చేయొచ్చు, కానీ దేవుడు దేవుని చిత్తాన్ని చేయడానికి ఈ పిలాతు మనసు ఎట్లా ఉందంటే అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నాడు కానీ న్యాయానికి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనం న్యాయానికి అన్యాయానికి దేనికి మనం సపోర్ట్ చేస్తున్నాము? ఒకవేళ మనం సపోర్ట్ చేయాల్సి వస్తే ఎవరికి మనం సపోర్ట్ చేస్తాము? న్యాయానికా అన్యాయానికి అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ఏం చేశారంటే ఇదిగో మీరు అడిగినట్టే జరగాలని చెప్పి పిలాతు తీర్పిచ్చేసి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి వాళ్ళు అడిగినట్లుగా ఆ బర్బాను విడుదల చేసి యేసయ్యను వారికి ఇచ్చేసి ఓకే మీకు ఇష్టం వచ్చినట్టు ఇన్ని చేసుకోండి అని చెప్పాడు. చూడండి, ఇక్కడ న్యాయం చేసేవాడు ఆయన ఇష్ట ప్రకారం న్యాయం తీర్చట్లేదు, కానీ ఆ జనుల ఇష్ట ప్రకారం న్యాయం తీర్చి జనులకి అప్పచెప్పేసి మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పిలాతు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత వారు ఆయన తీసుకొని పోతున్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కురేనీయుడైన సీమోన్ గురించి మనం చదువుతాం. ఆయన పట్టుకొని యేసుక్రీస్తు యొక్క వెంట సిలువ మోయటకు అతని మీద దాన్ని పెట్టింది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ రాత్రి కదా యేసయ్యను పట్టుకుంది, ఆ రాత్రి కాలంలో పట్టుకున్నారు. ఆ గెత్సేమనే తోటలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి పట్టుకొని అప్పటి నుంచి ఇది జడ్జిమెంట్ కానీ అటు కానీ ఇటు కానీ జరుగుతూనే ఉంది.
తర్వాత ఒకవేళ ఆయన ఆహారాలకి కానీ లేదా కొరడా దెబ్బలకి లేకపోతే వాటికి ఆయన సొమ్మసిల్లిపోయి కూలిపోయి ఒకవేళ ఆయన కింద పడిపోయి చనిపోతాడేమో. ఈ వీళ్ళ యొక్క విధి విధానం ఎలా ఉందంటే, ఒక పాపి భూమి మీద మరణం పొందకూడదు, శిలువ మీదే మరణం పొందాలి, లేకపోతే ఒక దాని మీద ఆ పాపి భూమి మీద పడి చనిపోతే ఆ భూమి మీద అసలు ఏమాత్రం కూడా పాపి చనిపోకూడదు అనే సిద్ధాంతాల్లో వాళ్ళు ఉండి ఈ సిలువను తయారు చేసి ఆ సిలువ మీద యేసయ్యని పెట్టారు, ఆ సిలువను మోయటానికి. ఇప్పుడు ఒకవేళ ఆయన ఆ కూలి పడుతున్నప్పుడు కానీ ఒకవేళ ఈయనకి శక్తి లేదేమో అని చెప్పి ఆ కురేనీయుడైన సీమోను తీసుకొచ్చి ఆ సిలువ మోయటానికి వాడిని పెట్టారు. మనం ఈ సీమోను గురించి కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమును కూర్చుండగా ఆయన సిలువను మోయింటకు అతన్ని బలవంతము చేసేది. అప్పుడు అలెగ్జాండరును రూపునకును తండ్రి. ఈయన ఎవరంటే ఈ సీమోను గారు అలెగ్జాండర్కు రూపునకు తండ్రి. ఈయన్ని వాళ్ళు బలవంతం చేసి ఆ సిలువ మోపించినట్లుగా మనం చూస్తున్నాం. బలవంతం చేశారు, బలవంతం చేసి ఆ సిలువ మోపించారు. అంటే ఆయన దారినే వెళ్తున్నాడు, వెళ్తున్న ఆయన్ని తీసుకొచ్చి బలవంతంగా సిలువ మోపించారు. అయితే చాలా మంది ప్రజలు రోదన పడుతూ రొమ్ము కొట్టుకొనచ్చు, వాళ్ళు ఎంతో దుఃఖపడుతున్నారు. గొప్ప జనసమూహం ఆయన గురించి రొమ్ము కొట్టుకుంటుంది, దుఃఖపడుతుంది. తర్వాత చాలా మంది స్త్రీలను ఆయన వెంబడిస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పారు. ఎందుకంటే జరగబోయే విషయాలను యేసుక్రీస్తు ముందే గమనించుకొని, అయ్యో వీళ్ళ పిల్లల యొక్క శ్రమ కాలం లేకపోతే వాటి గురించి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు నా నిమిత్తం ఏడవద్దు కానీ మీ పిల్లల నిమిత్తం మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడ్చుకోండి అని చెప్పారు. వీళ్ళు అలా చెప్తున్నప్పుడు ఒక వారు ఏమన్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు పచ్చి వాళ్ళకి ఇలా చేశారే వీళ్ళు, ఇంకా ఎండిన దానికి ఇంకెంత చేస్తారో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాము. అంటే నీతివంతుడికి అన్యాయం చేయనటువంటి వ్యక్తిని న్యాయంగా వాళ్ళు తీర్పు తీర్చారు, అన్యాయపు తీర్పు ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాము. అన్యాయస్తులే న్యాయ తీర్పులో న్యాయాన్ని ఆయనకు తీర్పు తీర్చారు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఒక్కొక్కసారి న్యాయము సమాధి చేయబడుతుంది, కానీ దేవుడు ఊరుకోడు. ఆ న్యాయాన్ని మళ్ళా తిరిగి లేపుతారు. యేసయ్యను దేవుడు మళ్ళా తిరిగి లేపారు. అయితే వీళ్ళు అన్యాయం వైపే మొగ్గు చూపుతున్నారు, అన్యాయానికి ఓటు వేసేవాళ్ళుగా, అన్యాయమే గెలవాలని చెప్పి అరిచే వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క గొల్లు లేదా కేక చూస్తే ఎంతో ఘోరంగా ఉంది. కానీ గొప్ప సమూహం కూడా మళ్ళీ ఆయన కూర్చి రొమ్ము కొట్టుకుంటుంది, దుఃఖపడుతున్నారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడే వాళ్ళు కూడా మనము మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా మనము చూస్తున్నాము. తర్వాత 32 నుంచి మనం చూసినట్లయితే అక్కడ సిలువ వేయటానికి వారు మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబట్టకు తేబడి వారు నేరము చేసిన వారు. నేరం చేయని వ్యక్తిని నేరం చేసిన వారితో సమానంగా చంపబడటానికి వాళ్ళు తీసుకొచ్చినట్టుగా మనము చూస్తున్నాము. వాళ్ళు ఏం చేశారంటే, వారు కపాలమన పడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి అని చూస్తున్నాము. అయితే మనము దీంట్లో ఈ లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ మీద చెప్పినటువంటి 3 మాటల గురించి మనం చూస్తాము. ఒకటి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పి లూకా సువార్త 23:34 వచనంలో ఉంటుంది. తర్వాత రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి లూకా సువార్త 23:43 ఉంటుంది. ఉంటుంది. తర్వాత లాస్ట్ మాట 7వ మాట కూడా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని చెప్పిన మాట కూడా
46వ వచనంలో ఉంటుంది. 23వ అధ్యాయం 46వ వచనంలో. అంటే ఈ అధ్యాయంలో యేసయ్య మాట్లాడినటువంటి 7 మాటల్లో 3 మాటలు మనం ఇక్కడే మనం చూస్తాము. ఈ అధ్యాయంలోనే మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ నేరస్తులు ఉన్నారు కదా, ఇద్దరు, కుడి ప్రక్కనొక్కళ్ళు ఎడమ ప్రక్కనొక్కళ్ళు వేశారు. ఈ నేరస్తుల గురించి మనం అన్ని సువార్తల్లో కూడా చదువుతాము. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా చదువుతాము. కానీ 4 సువార్తల్లో వాళ్ళు వివరించినటువంటి విధానాలు కొంచెం తేడాగా ఉన్నాయి. మత్తయి సువార్తలో మనం చూస్తే ఇద్దరు నేరస్తులు యేసయ్యను దూషించారని మనం చూస్తాం. ఇద్దరు కూడా దూషించారు. ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. అతను ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చూడండి, ఇద్దరు కూడా నిందించారండి. ఇంకా పైన చూస్తే ఎవరెవరు నిందించారని చూస్తే శాస్త్రులు, పెద్దలు, ప్రధానులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా అపహసించి నిందించారు. వీడు ఇతరులను రక్షించేవాడు తను తానే రక్షించుకోలేడని చెప్పి వాళ్ళు నిందించినట్టుగా మనం చూస్తున్నాం. దానికి ముందు యేసయ్య చెప్పారు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు మొట్టమొదటి మాట తండ్రితో చెప్పారు. ఎవరి గురించి, ఎవరి పక్షాన ఆ మాట చెప్పారంటే మానవుల పక్షాన తండ్రిని వేడుకున్నాడు. ఒకవేళ యేసయ్య కనుక తండ్రిని వేడుకోకపోతే వాళ్ళందరూ కూడా శిక్షను అనుభవించాల్సి వచ్చేది, లేకపోతే ఎంతో ఘోరంగా ఉండేది ఆ పరిస్థితులు. కానీ యేసయ్య తండ్రిని వేడుకున్నారు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి. అవును, మనము ఈ 7 మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను వివరిస్తారు. అయితే ఈ క్షమించే స్థితిలో యేసయ్య ఉన్నారు. క్షమించినటువంటి స్థితిలో యేసయ్య లేరు, కానీ క్షమించే స్థితిలోనే యేసయ్య ఉన్నారు. వాళ్ళు అంత చేసినప్పటికి కూడా ఏమన్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూడండి, ఎరగకుండా చేసేది ఎవరు? చిన్నపిల్లలు. తెలుసో తెలియక చేసేది చిన్నపిల్లలు. కానీ వీళ్ళు చిన్నపిల్లలు కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, తర్వాత హేరోదు, పిలాతు వీళ్ళందరూ కూడుకొని చేసినటువంటి పనే యేసయ్యని సిలువ వేయటం కదండి. మరి ఎంత కుట్రతో జరిగింది, లేకపోతే ఎట్లా పట్టుకుందామా, లేకపోతే పండుగలో అలరవుతుందేమో, ఆయన పండుగలో మనం అలరవకుండా మనం చూసుకోవాలి, లేకపోతే ఆయనకి కొంతమంది యూదుల సపోర్ట్ కూడా ఉంది, కొంతమంది ప్రజల సపోర్ట్ ఉంది అని ఇన్ని ఆలోచన చేసి ప్లాన్ చేసి ఎలా పట్టుకోవాలో డబ్బులు కూడా ఇచ్చి రోకలు ఇచ్చి పట్టుకొని ఇదంతా ప్లాన్ చేసిన వాళ్ళ నిమిత్తం యేసయ్య ఒక మాట చెప్తారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. మనం చూసినట్లయితే ఒక భాగంలో మనం చూస్తాం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుపడి పగ తీర్చుకుంటారు నా పని అని చెప్తారు. దేవుడు ఏం చెప్పారంటే పగ తీర్చుకుంటా నా పని. ఇప్పుడు యేసయ్య పగ తీర్చుకోవడం దేవుని పని అయితే మరి మన పని ఏంటి? క్షమించడం. మరి యేసయ్య అదే చేస్తున్నారు కదా సిలువలో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఒకవేళ తెలిసి చేసినప్పటికీ కూడా వీరు తెలియకే చేస్తున్నారు అని తండ్రిని వేడుకున్నట్టుగా మనము చూస్తాము. రెండవది మనం చూసినట్లయితే, రెండవ మాట, యేసయ్య ఆ నేరస్తులు ఉన్నారు కదా, నేరస్తులు వాళ్ళిద్దరు ఒకళ్ళు కుడి వైపున ఒకళ్ళు ఎడమ వైపున. ఈ నేరస్తులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా వీరి గురించి మనం చూద్దాము. కానీ మత్తయి గారు ఏం చెప్తున్నారంటే, ఇద్దరు నేరస్తులు కూడా ఆయన నిందించారని చెప్తున్నారు. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఆయన్ని ఇట్లా సిలువేశారు, ఇటువైపు ఒకళ్ళని అటువైపు ఒకళ్ళని. తర్వాత లూకా సువార్తలో మనం చూసినట్లయితే చాలా తేటగా వివరంగా ఉంటుంది. ఎందుకంటే లూకా గారు చెప్పారు కదా, నేను అన్ని విషయాలు పరిష్కారంగా తెలుసుకొని మీకు చెప్తున్నాను లేదా రాస్తున్నానని చెప్పి చెప్పారు. అన్ని విషయాలు నేను చాలా తేటగా పరిష్కారంగా తెలుసుకొని చెప్తున్నానని చెప్పి లూకా గారు చెప్తారు మొదటి అధ్యాయంలో. అయితే ఇప్పుడు ఆయన చాలా పరిష్కారంగా ఈ సంగతిని వివరించారు.
యోహన్ గారు కూడా ఏమంటారంటే ఆ కుడి వైపు నొప్పుల్ని ఎడమ వైపు లేకపోతే ఇద్దరు వేశారని చెప్పారు. కానీ ఈ ఇద్దరు దొంగలు మాట్లాడినట్టుగా లేకపోతే వీళ్ళిద్దరు మాట్లాడినట్టుగా రెండు సువార్తల్లో మనం చూడం. కానీ ఆ రెండు సువార్తల్లో మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఏమంటారంటే వాళ్ళిద్దరూ నిందించారని. ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు చూస్తే సుమారు 6 గంటల వ్యవధిలో జరిగింది ఇవన్నీ సిలువ పైన. అయితే ఈ 6 గంటల వ్యవధిలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ, యేసుక్రీస్తుకి ఈ ఇద్దరు దొంగలు యేసయ్యతో మాట్లాడారు కదా. ఇప్పుడు యేసయ్య మొదటి మాట చెప్పారు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పినప్పుడు ఈ మాట మొదటి మాట ఇద్దరు కూడా విన్నారు. కుడి వైపున ఉన్నవాడు విన్నాడు, ఎడం వైపున వాడు కూడా విన్నాడు. నిన్ను నీవే రక్షించుకొని నన్ను కూడా రక్షించమని చెప్పిన వ్యక్తి విన్నాడు. ఇద్దరు నిందించారు, ఈ ఇద్దరు విన్నారు. తర్వాత కొన్ని విషయాల్లో ఒకతల్లో మార్పు వచ్చింది. ఒకతల్లో మార్పు వచ్చి రెండో వాడు మొదటి వాడిని గద్దించి మనం అదే శిక్షా విధిలో ఉన్నాము కనుక నీవు దేవునికి భయపడవని చెప్పి మాట్లాడాడు. దేవునికి భయం. ఇప్పుడు చూడండి, ఆ పిలాతు గురించి మనం చూసినట్లయితే జనులను సంతోషపడటానికి జనులకు భయపడిపోయి యేసయ్యను వారికి అప్పగించాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాకు చెందినటువంటి వ్యక్తి, పరిపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే నీవు దేవునికి భయపడవా. మనం కూడా అదే శిక్ష విధిలో ఉన్నాం కదా, ఎంతసేపు ఉంటామో తెలియదు, మన ప్రాణాలు ఎక్కువపోతాయో తెలియదు, కాబట్టి నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ఆ దేవుని భయం గురించి మాట్లాడిన తర్వాత ఒక మాట్లాడాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మరి యేసయ్య నేను అదే ఇందాక కూడా నన్ను నిందించావే కొన్ని గంటలకు ముందు లేదా కొంత సమయానికి ముందు నువ్వు అందరితో పాటు నిందించినోడివే కదా అని అనుకోలేదు. వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి యేసయ్య మాట్లాడారు. అంటే ఆ వ్యక్తిని యేసయ్య పరలోకంలో చేర్చుకున్నాడు. ఈ వ్యక్తి మార్పు చెందిన తర్వాత తన గురించి తాను ఆలోచించుకున్న తర్వాత ఏం తెలుసుకున్నాడంటే యేసుక్రీస్తుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఇది యొక్క మంచి పరివర్తన, ఒక మంచి మార్పు, ఇలాంటి స్థితికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాని ఆ మొదటి వాడు నిందించాడు, పరిసయ్యులు శాస్త్రులు, తర్వాత ఆ దారిని పోయేవాళ్ళు కూడా నిందించారని చెప్పి మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఆ దారిని పోయేవాళ్ళు కూడా నిందించారు, అవమానం చేశారు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఈయన ఒకటి గమనించాడు, ఏంటంటే యేసయ్యకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను ఉండాలని చెప్పి. కాబట్టి ఇలాంటి తలంపులతో మనం ఉన్నట్లయితే మంచిది, ఇలాంటి ఆలోచనతో మనం ఉన్నట్లయితే మంచిది. యేసయ్య వెంటనే ఆయన్ని చేర్చుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో పొందవచ్చు. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ నువ్వు ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసుక్రీస్తు శిష్యులకు కూడా చెప్పాను కదా, మీ హృదయంలోని కలవరపడి నీకుడి నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయనతో పాటు ఉండడానికి ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయనతో ఉండడానికి మనకు ఆయన స్థలము సిద్ధపరిచాడు. ఇప్పుడు చూస్తే ఈ వ్యక్తి నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఎంత మంచి క్షమాపణ హృదయము, లేకపోతే ఎంత మంచి మనస్సు మనము చూస్తున్నాము. తర్వాత ఏమైందంటే అప్పుడు రమారవి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి గర్భాలయపు తెర అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటాం కదా, ఆ అతి పరిశుద్ధ స్థలము ఈ గర్భాలయపు తెర ఏమైందంటే నడిమికి చిరిగిపోయింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతిన ఆత్మను అప్పగించుతున్నానన్న. ఎవరికి అప్పగిస్తున్నానంటే తండ్రి మా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. చూడండి, ఆయన ఎవరికి తన ఆత్మను అప్పగించారంటే దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ మాట కూడా ఒక యేసయ్య మాట్లాడినటువంటి శిలువ మీద మాట్లాడినటువంటి మాట. దీన్ని వివరించడానికి కూడా మన సపోర్టులు ఉన్నారు. అయితే తర్వాత ఏమైందంటే శతాధిపతి జరిగిన దాన్ని చూసి ఏం చేశారంటే ఈ మనుషుడు నిజముగా
నీతిమంతుడై ఉన్నాడని చెప్పి ఆయన గ్రహించుకున్నాడు. శతాధిపతి అంటే ఇక్కడ చూస్తే యేసయ్య మరణము ద్వారా లేకపోతే ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన మాటలు ఇతరులను ఆకర్షించింది. తర్వాత ఆయన మరణం కూడా ఒక వ్యక్తికి మార్పు తెచ్చింది. ఆయన మరణం కూడా ఒక వ్యక్తి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆ శతాధిపతి ఏం చెప్పాడంటే, ఈ మనుషుడు నిజముగా నీతివంతుడై ఉండేదని చెప్పి దేవుని మహిమపరిచారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అనీతివంతుడిగా తీర్పు తీర్చారు. కానీ ఈ శతాధిపతి మాత్రం జరిగిందంతా అక్కడంతా సిలువ దగ్గర ఉండి చూసిన వ్యక్తి నిజంగా ఈ మనుషుడు నీతివంతుడే అని చెప్పి దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ శతాధిపతి కూడా దేవుని వైపు మళ్ళింపబడటానికి ఈ యొక్క సిలువ మరణము ఆ శతాధిపతికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఆఖరి క్షణాల్లో కూడా కొన్ని నిమిషాల్లో చనిపోయే ముందు కూడా కొన్ని గంటల్లో చనిపోయే ముందు కూడా ఒక పాపిని ఆయన రక్షించడానికి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందు అని చెప్పి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత అక్కడ కూడి వచ్చిన వాళ్ళందరూ ప్రజలందరూ జరిగిన దాన్ని చూసి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు, నెలవైన వాళ్ళు గలిలయ నుండి ఆయన వెంబడించిన వీళ్ళు దూరంగా నిలిచిండి వీటన్నిటిని చూస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాము. నెలవైన వాళ్ళు అంటే బాగా దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఈ తెలిసిన వాళ్ళు, బాగా దగ్గరున్న వాళ్ళు అవన్నీ కూడా చూసి ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు గలిలయ నుండి ఆయన వెంబడించి దూరంగా వీటన్నిటిని చూస్తూ ఉన్నారు అని చెప్పి చూస్తున్నాము. అయితే ఈ హరిమత యేసేపు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన యోదయ పట్టణస్థుడు, యూదుల పట్టణపు సభ్యుడైన హరిమత యేసేపు అనే ఒక మనుషుడు ఏం చేశాడంటే, అతని యొక్క క్వాలిటీస్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం. అతడు సజ్జనుడు, నీతిపరుడు అయింది. వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచూ ఉండేవాడు. చూడండి, వాళ్ళ ఆలోచనకు కానీ వాళ్ళ దానికి కానీ దేనికి కూడా ఆయన ఏకీభవించకుండా దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నారంటే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకునేవాడు అని మనము చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఒకవేళ నేను ఒక్కడే ఒంటరిని అయిపోతానేమో, వీళ్ళందరూ ఆయనకి విరోధంగా ఉన్నారు, నేను ఒకవేళ విరోధంగా లేకపోతే నా పరిస్థితి ఏంటో అని చెప్పి ఆయన ఆలోచించుకోలేదు. కానీ వారితో సమ్మతించలేదు, వారితో ఏకీభవించలేదు. చూడండి, ఈ సిలువ మీద దొంగ కూడా, ఒక దొంగ ఏం చేశాడు? వాళ్ళ ఆలోచనతో ఫస్ట్ ఏకీభవించాడు. తర్వాత ఆ వాస్తవాలు తెలుసుకొని, తన నిజస్థితిని తెలుసుకొని, తను చేసిన దానికి తను చేసినటువంటి కార్యానికి తగిన శిక్ష విధింపబడిందని జ్ఞాపకం తెచ్చుకొని యేసయ్యను ఒక నీతిమంతుడిగా, ఆయనకు ఒక రాజ్యం ఉన్నట్లుగా చూసి ఆయన మారుమనసు పొంది దేవుని రాజ్యంలో చేరాడు. ఇక్కడ ఈ హరిమత యేసేపు కూడా వాళ్ళతో సమ్మతించకుండా, వాళ్ళతో ఏకీభవించకుండా ఆ ప్రత్యేకింపబడిన వాడే సజ్జనుడు, నీతిపరుడు అని మనం చూస్తున్నాము. సజ్జనుడు, నీతిపరుడు. ఈ నీతిపరుడు అనీతిమంతుల్లో చేరలేదు. మనం లోతు గురించి చూసినట్లయితే లోతు నీతిమంతుడే, కానీ ఎక్కడ చేరాడంటే అనీతిమంతుల మధ్యలో చేరాడు. కాబట్టి ఆ నీతివంతుడైనటువంటి లోతు అనీతిమంతుల మధ్యలో చేరి ఏం తెచ్చుకున్నాడు? ఉగ్రత, ఆ దేశం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఆ నీతిమంతుడే కానీ అనీతిమంతుల్లో మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని రక్షించాడు. తర్వాత ఎట్లా ఉందంటే, అసలు లోతు గురించి మనం చూస్తే తన కుటుంబం గురించి ఆయన ఎక్కడ ఉన్నాడంటే, దేవుని దూతలు వచ్చి ఆయన ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఊరి గవిని దగ్గర ఉన్నాడు. ఊరు గవిని దగ్గర కూర్చున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో దీన్ని వాళ్ళు చూసుకోలేదు, కానీ గవిని దగ్గర ఉన్నాడు. కాబట్టి మన కళ్ళకు నచ్చింది, లేకపోతే మనకు నచ్చిన దానికి మనం సపోర్ట్ చేయకూడదు, కానీ నీతి న్యాయానికి మనం సపోర్ట్ చేయడము ఈ హరిమత యేసేపు ద్వారా మనము తెలుసుకుంటాము. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనము దీని గురించి ఇంకా తేటగా మనం చూస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయము
28వ వచనంలో, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యేసేవు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. తర్వాత ఈయన యేసు దేహాన్ని ఆ ఒంటినే తీసుకొని పోలేదండి. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగారు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనో ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధిలో ఆయన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, శవాన్ని కొనుక్కోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? చనిపోయిన దాన్ని. కానీ వీళ్ళు దాన్ని కొనుక్కొని ఎప్పుడు ఎవరు కూడా సమాధి చేయబడినటువంటి ఆ స్థలములో పరిశుద్ధమైన దాంట్లో వారిని ఆయన పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఈయన చూసినట్లయితే అరిమత యేసేవు అంటే యూదుల భయం వలన రహస్యముగా యేసుకు శిష్యుడైన అరిమత యేసేవు. యూదులు భయం వలన రహస్యంగా శిష్యుడయ్యాడు. కానీ ఇప్పుడు ఎలాంటి రహస్యం లేదు, ఎలాంటి భయం లేదు. ఎవరికైనా భయపడకుండా ధైర్యంగా వచ్చి ఆయన దేహం నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఒక్కొక్కసారి క్రీస్తు మరణ మాత్రంలో ఆ ధైర్యమును పుట్టించినట్లుగా, లేకపోతే క్రీస్తు మరణము తర్వాత శవం కోసము ఆయన ధైర్యంగా వచ్చి, ఒకప్పుడు భయపడ్డాడు, ఒకప్పుడు యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడు అయ్యాడు. కానీ ఇప్పుడు ఎలాంటి భయం కూడా ఆయనకు లేనే లేదు. ధైర్యంగా వచ్చి దాన్ని తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. పేతురు యోహాను గురించి మనం చూస్తున్నట్లయితే, పేతురు గారు ఒకప్పుడు యేసుక్రీస్తుకి భయపడ్డాడు. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన ఆ పేతురు గారు అపోస్తుల కార్యంలో మనం 3వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహానుల ధైర్యం వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు విద్య లేని పామర్లు అని చెప్పి గమనించుకున్నారు. ఇక్కడే పేతురు గారికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఆయనకి ధైర్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మనలో కూడా యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధాన శక్తి మనలో ధైర్యం తీసుకొచ్చినట్లయితే మంచిది. తర్వాత కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు. ఎందుకంటే యేసయ్య చెప్పారు కదా, నేను మళ్ళా లెగుస్తాను, తిరిగి 3వ రోజు లెగుస్తానని చెప్పాడు. కాబట్టి దానికి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు. యాక్చువల్ గా ఇక్కడ మనం చూస్తే గురువారం రాత్రి నుంచే ఇదంతా తతంగం జరుగుతుంది. తర్వాత శుక్రవారం మధ్యాహ్నానికి, శుక్రవారం ఆయన్ని సిలువ మీద చనిపోవడం, లేకపోతే తర్వాత శవాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు యొక్క బాడీని తీసుకొచ్చి, శవం అని చెప్పలేము, ఆ దేహాన్ని తీసుకొచ్చి సమాధిలో పెట్టడం, ఇవన్నీ జరిగేటప్పటికల్లా మరి ఎంత టైం అయిందో పాపం, వీళ్ళు ఎంత అలసిపోయి ఉంటారో కదా. అయినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే ఆ సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చి దాన్ని సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే మరుసటి దినము విశ్రాంతి దినము, వారు ఏ పని కూడా వారు చేయకూడదు. కాబట్టి ఆ శుక్రవారము ఏం చేశారంటే వెళ్ళిపోయి అన్ని కూడా తెచ్చేసుకున్నారు. ఎందుకంటే మరి మనం చూస్తే ఆదివారం తెల్లవారుజామునే వాళ్ళు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి యేసు యొక్క పునరుద్ధాన సందేశాన్ని తీసుకొచ్చిన వారిని గురించి మనం చదువుతాము. కాబట్టి వీళ్ళు తడువు చేయలేదు, ఆలస్యం చేయలేదు, లేకపోతే అపనమ్మకంతో వాళ్ళు ఉండలేదు. అంటే లెగిస్తాడా లెగడా ఏమోలే మనకెందుకు, ఈ సమస్యలన్నింటిలో మనం ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకోలేదు. కానీ వెంటనే ఆయన్ని సమాధి చేసి వచ్చిన తర్వాత పాపం అలసిపోయి ఉంటారు, లేకపోతే అంతా అలసిపోయినప్పటికీ కూడా వెళ్ళి వారు కావాల్సినవి కూడా సిద్ధం చేసుకొని వారు పెట్టుకున్నారు. ఎందుకంటే శనివారం వాళ్ళు విశ్రాంతి దినము ఆచరించాలి. కాబట్టి వాళ్ళు ఏమి కూడా ఆ రోజు ఏమి పని కూడా చేయకూడదు, ఎక్కడికి వాళ్ళు ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఆ శుక్రవారమే వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం కూడా రేపు సిద్ధపడదాము, ఎల్లుండి సిద్ధపడదాము, లేదా ఇంకోటి చేద్దాము అంటే వాయిదా వేసే మనసు మనలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసి, ఈ స్త్రీలు ఎంత వారికి భారమైనప్పటికీ అలసిపోయినప్పటికీ కూడా వెళ్ళి వారు సిద్ధపడి తర్వాత ఆ విశ్రాంతి దినం వరకు వాళ్ళు సిద్ధం చేసుకోవాల్సింది దాని ముందే సిద్ధం చేసుకున్నారో, అదేవిధంగా మనం కూడా సిద్ధపడవలసింది, లేకపోతే సిద్ధం చేసుకోవాల్సింది మనము ముందుగానే మనము సిద్ధం చేసుకొని ఆయన కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండటానికి
దేవుడు మనకు సహాయం చేయాలి. ఈ అధ్యాయం చాలా ప్రత్యేకమైంది. ఈ అధ్యాయంలోనే మనం చూసాం కదా, మూడు మాటలు మనం చూస్తున్నాము. ఒకటి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఎరుగుతుంది కనుక వీరిని క్షమించమని చెప్పి, తర్వాత నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటుంది, తర్వాత నా ఆత్మ నీకు ఈ మూడు మాటలు ఈ లోకాస్వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనము ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకోవాల్సింది, అన్యాయ తీర్పు తీర్చుకోవద్దు, జనసమూహానికి మనము భయపడకూడదు, న్యాయాన్ని అన్యాయం మనము చేయకూడదు, న్యాయము న్యాయమే. ఈ తర్వాత ఈ సిలువ మీద దొంగ కూడా చూడండి, ఈ దొంగలు ఇద్దరు కూడా ఒకవేళ బహుశా నేను ఈ విధంగా కలుస్తున్నాను, ఒకవేళ ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు దొంగిలించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు దొంగకే సపోర్ట్ చేస్తాడు, కానీ అట్లాంటిది ఈయన జ్ఞానం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, లేకపోతే మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ మంచికే సపోర్ట్ చేస్తాడు, చేసి ఆయన రాజ్యానికి వారసులు అన్నట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత ఆ కురేనీయుడైన సీమోన్ గురించి కూడా మనం చూస్తే, ఆయన ఇద్దరు పిల్లలు కూడా అలెగ్జాండ్రు తర్వాత రూపు, వీళ్ళిద్దరు కూడా ఆయన బిడ్డలు. ఆయన కూడా ఆ సిలువను మోసిన వారిలో ఒకటిగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల ద్వారా మనము ప్రోత్సాహపడిన వారమై ఆత్మీయమైన విషయాల్లో మనం ఎదగటానికి, వృద్ధి పొందటానికి దేవుడు మనకి జీవాహారమును పంచిపెడుతున్నప్పుడు ఆ సమయం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒకవేళ ఈ స్త్రీలు రేపు సిద్ధపడదాంలే, ఎల్లుండి సిద్ధపడదాంలే అన్నట్లయితే ఆ సమాధి దగ్గరికి మరి ఆ యేసుక్రీస్తు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు కదా, ఈ ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఆటోమేటిక్ గా ఇంక కొన్ని అడుగులు వెనకాలే పడతాయి. మనం ఒక్క అడుగు దేవుడి కోసం వేస్తే దేవుడు 7 అడుగులు మనతో వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇటు అవకాశం మనము సద్వినియోగం చేసుకోవాలి, కానీ మనం వదులుకోకూడదు. ఈ హేరోదు యేసుక్రీస్తు గురించి విని చాలా సంతోషించాడు, ఆయన చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది, కానీ ఆ సంతోషం ద్వారా అతనికి రక్షణ కలిగినట్టుగా మనము చూడము. కానీ శతాధిపతి దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి ఇతనే నీతివంతుడు, ఇతనే పాపం చేయలేదని ఆ శతాధిపతి కూడా గ్రహించుకున్నాడు. కాబట్టి ఈ విషయాల ద్వారా మనము ఆత్మీయంగా మేలు పొందడానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన అయ్యా, నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడిన విషయాలు మేము మా హృదయంలో భద్రం చేసుకుని ప్రభా వాటిని తలపోసుకోవడానికి మీ కృప దయచేయండి. మా హృదయం అనే పలక మీద ప్రభా వాటిని రాసుకుని ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి మాకు మంచి మనసును, హృదయంను నేడు నూతనంగా మాకు పుట్టించండి ప్రభా. అయా ఇదిగో ఈ లోకం వైపు చూడక నీ వైపు చూసి సిలువనెత్తుకొని మేము ముందుకు సాగినట్లు మాకు సహాయం దయచేయండి. సాతాను స్వరం వినక నీ స్వరం విని నిన్ను వెంబడించే వాక్యం మాకు దయచేయండి. ఎవడైనా నన్ను వెంబడింప కొన్ని ఏళ్ల తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని మాట్లాడిన దేవా నీకే వందనాలు. కనుక ప్రభా దినదినము మమ్మల్ని మేము ఉపేక్షించుకుని ప్రభా సిలువనెత్తుకుని ముందుకు సాగే వాక్యం మాకు దయచేయండి. లోకం వద్దు, నీవు కావాలని చెప్పిన ఆయన ప్రజలను సంతోషపెట్టే వాళ్ళని కాదు, కానీ నిన్ను సంతోషపెట్టే వారి సంఖ్యలో మమ్మల్ని చేర్చుకుంటారని నమ్మచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థన కూడా చేసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రేమ, ఆయన పరిశుద్ధాత్మ సహవాసము సకల పరిశుద్ధులకును నా గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ, మరి విశేషంగా ఇక్కడ తల్లు వంచిన మనందరికీ ఆయన పరిశుద్ధాత్మ మనకును మన కుటుంబాలకును నిత్యము తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ దేవుని కృప. థ్యాంక్ యూ సార్.